వెల్కమ్ టు ఎస్టీవీ. నేను సురేష్. ముందుగా హెడ్లైన్స్. తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఉప ఎన్నికల ప్రచారం. 30న పోలింగ్, నవంబర్ 2న కౌంటింగ్. నెల్లూరు వీఆర్సీ కళాశాల మూసివేతపై వెల్లువెత్తిన నిరసనలు. ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామంటున్న ఎస్ఎఫ్ఐ నేతలు. కొవ్వూరు మున్సిపల్ కమిషనర్గా నెల్లూరు జిల్లా కావలివాసి. పారిశుద్ధ్య నిర్వహణలో శ్రద్ధ తీసుకుంటామన్న రవికుమార్. పిఠాపురంలో బాణసంచా, గుట్కా స్వాధీనం. అనుమతులు లేకుంటే చర్యలు తప్పవంటున్న పిఠాపురం సీఐ. నెల్లూరు జిల్లా వింజామూరు మండలం పంచాయతీ కార్యాలయంలో వార్డు సభ్యులు, ఉప సర్పంచ్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ శివశంకర్ ప్రసాద్ విచ్చేసి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ పాలనలో వార్డు సభ్యుల పాత్ర కీలకమన్నారు. ఎంపీడీఓ డాక్టర్ నిర్మలాదేవి, జెడ్పీటీసీ సభ్యులు గణపం బాలకృష్ణారెడ్డి, మండల అధ్యక్షుడు వినగనూరు మోహన్ రెడ్డి, స్థానిక సర్పంచ్ నల్లగొండ సుజన హాజరయ్యారు. వార్డు సభ్యులు, సర్పంచ్లకు ప్రభుత్వం విధుల పట్ల అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, విధులు, బాధ్యతలు, అధికారాలు, మౌలిక వసతుల కల్పన, ఆర్థిక పరిపుష్టి, పౌర సేవలు, జవాబుదారీతనం, క్రమశిక్షణపై డిప్యూటీ కమిషనర్ శివశంకర్ ప్రసాద్ వివరించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, మాస్టర్ ట్రైనీ వై వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, ఏవో శేషసాయి, నాగిరెడ్డి, మెడదల జయలక్ష్మి, మండల ఉపాధ్యక్షులు ఆనంగి రమణయ్య, అధికారులు పాల్గొన్నారు. ఆరు పంచాయతీలు కంప్లీట్ చేస్తున్నాం సార్. ఇప్పుడు ఇంకా మిగిలిపోయిన 6 పంచాయతీలు ఇప్పుడు చేస్తున్నాం సార్. ఈరోజు వాళ్ళకి స్టార్ట్ చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఈరోజు సంబంధించి చెప్పడం జరిగింది సార్. ఇవాళ మోస్ట్ ప్రాబ్లీ అంటే వాళ్ళు వచ్చేసరికి 11-11:30 అవుతుంది సార్. ముఖ్య అంటే కొన్ని డైరెక్షన్స్ మన ఎంపీపీ గారిని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. వాళ్ళ వరకు ఆ పథకాన్ని తీసుకుపోవడము, ఈ పథకం సక్సెస్ చేయడం కూడా సాధ్యమవుతుంది. అదే ఇందులో మనకు గౌరవ ముఖ్యమంత్రి మనలో వీళ్ళని ఇంకా కొంచెం అంటే డీప్గా మనకి ఇప్పుడు చాలా ఒకరోజు ఒకవేళ మిస్ అయినా కూడా 2వ రోజు కూడాను వాళ్ళు కార్యక్రమాన్ని ఉద్దేశించి జెడ్పీటీసీ గారిని మాట్లాడవలసిందిగా ఈ పంచాయతీ బోర్డు వార్డు మెంబర్ల పాత్ర, ఏ విధంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు, వాళ్ళ విధి విధానాలు తెలుసుకోవడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. ఇంతకుముందు ఏ గవర్నమెంట్ కూడా ప్రవేశపెట్టిన విధంగా ఈ విధంగా ఈ గవర్నమెంట్ ప్రవేశపెట్టడం చాలా గర్వించదగ్గ విషయం. ప్రతి పంచాయతీ బోర్డు మెంబర్ కూడా వాళ్ళ విధి విధానాలు తెచ్చుకొని వాళ్ళ వార్డు పరిధిలో ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, ఏ కార్యక్రమాలు అడిగి తెలుసుకొని ఏ విధంగా డెవలప్ చేసుకోవచ్చు అనేది ఈ శిక్షా తరగతి ద్వారా బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇది అందరికి కూడా ఉపయోగపడే విషయమే. నమస్కారం. మనం ఎక్కువ బాధపడాల్సి వచ్చేది, ఆయన ఎంతో కష్టపడాల్సి వచ్చేది. కానీ ఈరోజు సర్పంచ్ సహాయంగా మీకు వాలంటీర్లు ఉన్నారు. ప్రతి పంచాయతీకి ఒక సెక్రటరీ వచ్చారు. ఈరోజు సెక్రటరీ ఒక సర్పంచ్ గారు సెక్రటరీతో మాట్లాడాలి, కానీ సెక్రటరీతో కలిసి మీటింగ్ పెట్టుకోవాలి అంటే ఆయన ఒక 3-4 పంచాయతీలకు ఒక గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉండేవారు ఆ రోజుల్లో. తర్వాత సెక్రటరీ వ్యవస్థ వచ్చినప్పటికీ కూడా 4-5 పంచాయతీలకు క్లస్టర్కి ఒక సెక్రటరీ ఉంటారు. ఎక్కడో ఆయన సెక్రటరీని కలవాలంటే సర్పంచ్ మండల ఆఫీస్కో లేకపోతే సెక్రటరీ ఇంటికి పోయి కలవాల్సిన రోజులు ఉంటాయి గతంలో. ఇప్పుడు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ప్రజల యొక్క సమస్యలన్నీ కూడా గ్రామాల్లోనే మనం తీర్చాలి. వాళ్ళని ఎక్కువగా స్థాయి జిల్లా స్థాయి జిల్లా కేంద్రాలకు తిరగకూడదు అన్న ఉద్దేశంతో ఈ గ్రామంలోనే పరిపాలనా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చారు, సంస్కరణలు తీసుకొచ్చి ఈ వాలంటీర్స్ని సచివాలయాన్ని తీసుకొచ్చారు. గతంలో పనిచేస్తున్న వార్డు సభ్యులకి మీకు చాలా తేడా ఉంది. గతంలో వార్డు సభ్యులు అంటే కేవలం పంచాయతీ సమావేశానికి హాజరవడం, ఆ తర్వాత పెద్దగా వాళ్ళకి పెద్ద పాత్ర తెలియదు. ఎవరికన్నా ఆసక్తి వస్తే వాళ్ళు చేయటం, లేకపోతే లేదు. సమావేశానికి వెళ్ళడం, అటెండ్ అవడం, వచ్చేయడం. ఆ సమావేశానికి కూడా చాలా మంది హాజరవ్వాలి. 3 సమావేశాలకు హాజరు కాకపోతే పదవి పోతుంది అన్నటువంటి ఉద్దేశంతో మళ్ళీ సర్పంచ్ గారు వాళ్ళ ఇంటికి పంపించి ఆ పుస్తకాలన్నీ సంతకాలు పెట్టించినటువంటి రోజులు ఆయన తెలుసు. ఇవన్నీ కూడా అలా కాపాడుకోవడం కోసం వార్డు సభ్యులు. కానీ ఈ రోజు అలా కాదు. వార్డు సభ్యుడు చేయడానికి చేతి నిండా పని ఉన్నది. కాకపోతే మీ అందరూ చేయాల్సింది ఏమంటే రోజు ఎంతో కొంత సమయం మీరు వెచ్చించాలి గ్రామ అభివృద్ధి కోసం, మీ వార్డు అభివృద్ధి కోసం. మీ వార్డు అభివృద్ధి చేస్తేనే మీ గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందుతుంది. వార్డులో భావం
పంచాయతీ చేయాల్సినటువంటి 4-5 పనులు, ప్రధానమైనటువంటి పనులు తప్పనిసరిగా మీరు బాధ్యత తీసుకోవాలి. ప్రజలకు సంబంధించి పారిశుద్ధ్యానికి సంబంధించి కానీ, తాగునీరు కానీ, రహదారుల నిర్మాణానికి సంబంధించి కానీ, ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు మీరు తప్పనిసరిగా పట్టించుకోవాలి. ఇప్పుడు జగనన్న స్వచ్ఛ సంకల్పాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. ఎందుకు చేస్తుంది? ప్రజారోగ్యానికి సంబంధించినటువంటి ప్రథమ కర్తవ్యం గ్రామ పంచాయతీ. ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత హెల్త్ డిపార్ట్మెంట్ కాదు, మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్. అంటే మనం జబ్బు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తాం, జబ్బు రాకుండా చేయాల్సింది ఆరోగ్యం. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మున్సిపల్ కమిషనర్గా కె రవికుమార్ బాధ్యతలను స్వీకరించారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణానికి చెందిన రవికుమార్ ఎస్టీవీ ప్రతినిధితో మాట్లాడుతూ కొవ్వూరు పట్టణంలో పలు సమస్యలను గుర్తించామని వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తామన్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో తగిన శ్రద్ధ తీసుకుని మెరుగుపరుస్తామన్నారు. పట్టణాభివృద్ధిలో ప్రజలు అందరూ సహకరించాలని కమిషనర్ కె రవికుమార్ కోరుతున్నారు. అది సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీ, చాలా పెద్దది. ఆ మున్సిపాలిటీలో నేను అసిస్టెంట్ కమిషనర్ గారు కూడా ఉన్నారు. అక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్ టైంలో వెళ్ళాను. ఎమ్మెల్యే అప్పుడు పోయి మేము ఎమ్మెల్యే ఎలక్షన్ని కండక్ట్ చేసి బాగా తర్వాత అక్కడ ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు గెలిచిన తర్వాత అప్పుడు నెక్స్ట్ నేను డిఎంఏ ఆఫీస్కి వెళ్ళాను. వెళ్ళే లోపల అప్పుడే మా డిఎంఏ గారిని మార్పు జరగడం జరిగింది, ట్రాన్స్ఫర్ చేశారు. ఇక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ధర్మవరంలోనే ఏసీగానే కొనసాగుతూ ఉన్నాను, అంటే అసిస్టెంట్ కమిషనర్ని. ఈరోజు మన పట్టణానికి రావడం జరిగింది. నేను ఇక్కడ ఖచ్చితంగా అన్ని సమస్యల మీద నేను ముఖ్యంగా శానిటేషన్, పారిశుద్ధ్యము ఖచ్చితంగా 100% ఇక్కడ బాగా ఉండే విధంగా నేను మన మున్సిపాలిటీకి కానీ మంచి పేరు తీసుకొని వస్తానని మీకు సభాముఖంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాను. నేను అన్ని విభాగాల వాళ్ళతో కూడా నేను రివ్యూ మీటింగ్ పెట్టి ఇక్కడ ఉన్న సమస్యలు ఏ ఉన్నా సరే పట్టణంలో ఉన్న సమస్యల్ని అన్నిటినీ నేను ఖచ్చితంగా తీరుస్తానని అది కూడా మీకు సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మీరందరూ పట్టణంలో ఉన్న విలేకరులు కానీ మీ 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 ఆధ్వర్యంలో మీ కృషితోనే మీరు మీ కృషి మీ దాంతోనే నేను ఖచ్చితంగా మీరు ఏ టైం అయినా వచ్చి ఏ సమస్య మీదైనా నాకు తెలియజేస్తే నేను దాన్ని పరిష్కరిస్తానని మీకు సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం తూర్పుగోదావరి జిల్లా మహాసభలు జగ్గంపేట ట్రావెలర్స్ ఆవరణలో నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి బి రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ముందుగా ట్రావెలర్స్ బంగ్లా నుండి సంత మార్కెట్ వరకు ప్రదర్శన నిర్వహించి దేవ సహాయం ప్రాంగణంలో అమరులు ఏర్పాటు చేసిన అమరుల స్తూపం వద్ద కామ్రేడ్ విమలక్క ఎర్ర జెండాను ఎగురవేసి దున్నేవారికే భూమి కావాలని నినదించారు. ఈ సందర్భంగా జరిగిన మహాసభలో అరుణోదయ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ విమలక్క ప్రసంగిస్తూ మన దేశంలో ప్రధాన జీవనాధారం అయిన వ్యవసాయ రంగం పట్ల పాలకులు అనుసరించిన ద్రోహపూరిత విధానాలు మోదీ పాలనలో బీజేపీ ప్రభుత్వ హయాంలో పరాకాష్ఠకు చేరుకున్నాయన్నారు. శిశుపాలుడు 100 తప్పుల తర్వాత వధించబడినట్లే మోదీ బీజేపీ ప్రభుత్వానికి కూడా రోజులు దగ్గర పడ్డాయన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయ మాట్లాడుతూ జిల్లాలోని రైతాంగం, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బి రమేష్, బి బాబురావు, కె దుర్గారావు, పి దివ్య, ఆర్ సతీష్, రాజాబాబు, కె సతీష్ తదితరులు పాల్గొన్నారు. రమేష్ అమ్మ వెనక్కి వచ్చేయండి ఇలాగా దగ్గరికి వెళ్ళండి. జోహార్ అమర వీరులకు, రైతు కూలీ సంఘం మహాసభలు ఆ ఉద్దేశంతో ఇక్కడ జరపబడుతున్నాయి. అదే సందర్భంలో తగు కర్తవ్యాలను రూపొందించుకొని ముందుకు సాగుతున్నటువంటి సందర్భంలోనే దీనికి సంబంధించి ఇక్కడ
ఈ విషయాల్ని మీ ముందు ప్రస్తావించబడుతుంది. అదే క్రమంలో ఇక్కడ విశాఖ ఉక్కు ఉందండి. విశాఖ ఉక్కు అనేటువంటిది ఉమ్మడిగా ఉన్నప్పటి నుంచి పోరాటాలు జరుగుతున్నాయి. ఎన్ని పోరాటాలు జరిగి విశాఖ ఉక్కును వాళ్ళు స్థాపించుకున్నారు. ఎంతమంది కార్మికులు, ఎంతమంది పెద్దలు ముందుకొచ్చి పోరాటాలని చేస్తే ఇవాళ విశాఖ ఉక్కు అనేటువంటిది మనందరికీ ఒక గర్వకారణం. ఇక్కడ ఆ విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయడం ఏమాత్రం సరైంది కాదు. రైతుల దేహాలు మనకు కమురు వాసనలతోటి భూమి ఇలా ఉండిపోతుంది. కమురు వాసనల నుంచి మట్టి వాసన మకరందాన్ని పీల్చుకోవడానికి అందరూ సిద్ధంగా ఉండాలి. అట్లాంటి పోరాటాల్లో, న్యాయమైనటువంటి పోరాటాల్లో మీరంతా కూడా ముందుకొచ్చి తప్పనిసరి ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉంది రైతును కాపాడుకోవడం. మాకేమిటిలే, రైతుకు ఏదో జరిగితే మాకేమిటిలే అనుకుంటే చాలా పొరపాటు. అటు ప్రతి ఒక్కరు కూడా 4 వేళ్ళు లోపలికి పోవాలంటే రైతు యొక్క పాదం కానీ, రైతు యొక్క వేళ్ళు కానీ భూమిలో ఉండాలి. అందుకనే భూమిని నమ్ముకున్న రైతు బతకాలి, రైతును నమ్ముకొని మనమంతా బతకాలి. కాబట్టి ముందుగా వ్యవసాయ రంగం బాగుండాలి, రైతు క్షేమంగా ఉండాలని కోరుకోవాలి. మేము కూడా మొన్నటిదాకా బహుజన బతుకమ్మ ద్వారా తెలంగాణ రాష్ట్రం అంతా తిరిగి ఇదే చెప్పినాము. దున్నుకునేటువంటి వాళ్ళ చేతుల్లో భూమి ఉండాలి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజలి మాట్లాడుతున్నాను. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం 40వ వారోత్సవం ఈరోజు జగ్గంపేటలో జరుగుతుంది. ప్రధానంగా విషయం ఏంటంటే ఈ తూర్పుగోదావరి జిల్లాలో జరిగినటువంటి పోరాటాలు, భూ పోరాటాలు 1973 భూ సంస్కరణల చట్టం. ఈ భూ సంస్కరణల చట్టం అనేది ప్రభుత్వం ఎంత బూటకం అనేది ప్రకటించిందో దాని వెలుగులో జరిగినటువంటి అనేక వందలాది భూ పోరాటాలు ప్రధానంగా ఇవాళ రివ్యూ జరిగింది. తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరంలో జిల్లా పోలీస్ వారోత్సవాలు నిర్వహించారు. ముమ్మిడివరం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేస్తున్న ఓపెన్ హౌస్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పొన్నాడ సతీష్, జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు పాల్గొని పోలీసుల పనితీరును కొనియాడారు. మనం డెఫినెట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని వాళ్ళకి ఖచ్చితంగా మీరు ప్రొటెక్ట్ చేసుకునే ఒక గొప్ప అవకాశాన్ని మన ప్రభుత్వం ఇచ్చింది. పోలీస్ వ్యవస్థని, ఒక ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థని ఏర్పాటు చేసిన మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా మనం తప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలియజేయాలి. అలాగే ఇవాళ మనకి అనేక డిపార్ట్మెంట్స్ ఉన్నా సరే ఇవాళ సమాజంలో అత్యంత అవసరమైనది 24 గంటలు మన కోసం పనిచేసేది ఏదైనా ఉందంటే అది పోలీస్ వ్యవస్థ ఒకటే. ఇవాళ అలాంటి పోలీస్ వ్యవస్థలో ఇవాళ ఈ సమాజం కోసం మేలు చేయాలని ఆలోచన చేసే కొంతమంది అనుకోని పరిస్థితుల్లో కొంతమంది దుర్మరణం, వాళ్ళు యాక్సిడెంట్లుగా కావచ్చు, కొంతమంది అమరులు అవుతూ ఉంటారు. వాళ్ళ కోసం అని చెప్పి ఇందాక ఎస్పీ గారు చెప్పినట్లుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తారీఖున ఎవరైతే ఈ దేశం కోసం పోరాడుతూ ప్రాణాలు అర్పించిన వాళ్ళు కొంతమంది అయితే సమాజం కోసం, పోలీసు వ్యవస్థలో సమాజం కోసం వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి వాళ్ళ అమరులైన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరినీ ఒకసారి గుర్తు చేసుకుంటూ వాళ్ళందరికీ ఒక ఘనమైన నివాళులు అర్పించాలనే ఉద్దేశంతో అక్టోబర్ 21 ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ అట్లాగే వారం రోజుల పాటు ఏదైతే పోలీస్ వ్యవస్థలో వస్తున్న మార్పులు, ఏదైతే మనలోని భయాన్ని తొలగించడానికి అక్కడ ఏర్పాటు చేసే మన స్టేషన్లో కానీ పోలీస్ వ్యవస్థలో కానీ ప్రజలతో మమేకం అవ్వడానికి వాళ్ళు చేస్తున్న మార్పులు చేతులు మనకు చూపించాలనే ఉద్దేశంతో ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమం ద్వారా ఏర్పాటు చేసి మనకి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ముమ్మడివరంలో ఏర్పాటు చేయడం జరిగింది. నేను కూడా ఫస్ట్ టైం, నేను గతంలో ఒకసారి ఎమ్మెల్యే చేసిన ఈ కార్యక్రమానికి రావడం ఫస్ట్ టైం సార్. నేను మార్నింగ్ అడిగా మన సీఏ గారు ఫోన్ చేస్తే ఓపెన్ హౌస్ అంటే ఏంటి, అసలు విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చే వరకు మాకు కూడా తెలియలేదు. ఖచ్చితంగా ఈ సమాజంలో పోలీస్ వ్యవస్థ ఇవాళ అత్యున్నతమైన అది వ్యవస్థది. ఇవాళ రాజకీయ నాయకుల కంటే కూడా ప్రజలకి కష్టం వస్తే ఫస్ట్ గుర్తుకొచ్చేది పోలీసే. కాబట్టి ఇవాళ దేవుడు డైరెక్ట్గా ఉపకారం చేయలేడు. దేవుడు మన అందరం కొలిచే దేవుడు డైరెక్ట్గా ఉపకారం చేయలేడు. పోలీస్ అనే వ్యవస్థను ఏర్పాటు చేసి పోలీసుల ద్వారా మనకి మేలు చేశాడు. కాబట్టి గట్టిగా మనందరం తప్పట్లు కొట్టి పోలీస్ వ్యవస్థకి గట్టిగా మనందరం కూడా ఈ పోలీస్ వ్యవస్థ ఇవాళ పనిచేస్తుంది. ఎక్కడో అడపాదడపా, ఎక్కడో చిన్న ఒకరిద్దరి వల్ల ఈ వ్యవస్థకి మచ్చ ఆపాదించడానికి కొంతమంది ప్రయత్నం చేసినా ఇవాళ ఎంతోమంది నిజాయితీ పరులు ఉన్నారు. ఎంతోమంది నిస్వార్థంగా ఇవాళ ప్రజల కష్టాలు తెలుసుకుని నిజాయితీగా స్పందించే
గొప్ప వ్యక్తులు ఈ ఇక తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం ఎఫ్కేపాలెం బీసీ కాలనీలో అక్రమంగా నిర్వహించిన గుట్కా ప్యాకెట్లు దీపావళి బాణ సంచా స్వాధీనం చేసుకున్నామని రూరల్ పోలీసులు తెలిపారు. పిఠాపురం సీఐ వైఆర్కే శ్రీనివాస్ మాట్లాడుతూ ఎటువంటి అనుమతులు లేకుండా సుమారు 3 లక్షలు విలువ చేసే దీపావళి మందుగుండు నిల్వ ఉంచారని సమాచారం రావడంతో పిఠాపురం రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రూరల్ ఎస్ఐ జగన్మోహన్ రావు నిందితుడిని అరెస్ట్ చేశారని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ సార్ శ్రీ ఎం రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈ అసాంఘిక కార్యక్రమాలపై ముఖ్యంగా గుట్కా, ఫైర్ క్రాకర్స్ ఇటువంటి వాటి మీద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి శ్రీ ఎం రవీంద్రనాథ్ బాబు గారు ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో, అలాగే మా కాకినాడ డిఎస్పీ గారు వి భీమారావు గారి పర్యవేక్షణలో మా రూరల్ ఎస్ఐ గారు డి జగన్మోహన్ రావు గారు ఈరోజు ఎఫ్కేపాలెం గ్రామంలో ఈబీసీ కాలనీలో ఒక ఇంటి వద్ద 1050 గుట్కా ప్యాకెట్లు, రాజాకైని 660, చైనీ ప్యాకెట్లు 620, మొత్తం 2330 ప్యాకెట్స్, సుమారు 20,000 రూపాయలు విలువైన ఈ నిషేధిత టొబాకో ప్రొడక్ట్స్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగింది సార్. ముద్దాయి నరాల సూరిబాబు అనే సురేష్, ఇతని కందరాడ గ్రామం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ.